హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పొద్దుటి అంటే పడుకుని లేచి ఎలా ఉన్న వాళ్ళం అలా బ్రష్ చేసి మాత్రమే బయలుదేరిపోయాము సూపర్ మార్కెట్కి. మా వారు నైట్ డ్యూటీ చేసి వచ్చారు. ఆ రోజు పిల్లలకు కూడా హాలిడే. దిశి అయితే వాళ్ళ తాతయ్య నాన్నతో వాకింగ్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా విన్నీని తీసుకుని మా వారు పడుకోవాలని చెప్పి పొద్దుట అయితే వెళ్ళిపోయాం సూపర్ మార్కెట్కి. మేము వెళ్ళేసరికి అప్పుడే ఓపెన్ చేశారనమాట షాపు. వాళ్ళు ఇంకా అన్ని సర్దుకుంటున్నారు. ఇంకా ఏమి చూడండి, అసలు మొత్తం సూపర్ మార్కెట్ అంతా కూడా. రత్నదీప్కి అయితే వెళ్ళాం మేము. ఇంట్లోకి ఏమేమి కావాలి అనేది అన్ని కూడా లిస్ట్ అయితే రాసుకుని అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళినాక కొన్ని ఎక్స్ట్రా కూడా తీసుకున్నాం అనమాట. కొన్ని రాయడానికి మర్చిపోయి ఉంటాయి కదా, వాటిని కూడా చూసిన వెంటనే గుర్తొచ్చి అయితే కొన్ని తీసుకున్నాము. వెళ్ళగానే కాఫీ పొడి, టీ పొడి వాటి కోసం అయితే చూసాం అనమాట. అంటే అవి కనిపించినాయి, అవి కూడా ఉన్నాయన్నమాట లిస్ట్ లోని. ఇంకా మా విన్నీ అయితే ట్రాలీ తెచ్చుకోవడానికని వెళ్ళింది. మా వారైతే చూస్తున్నారు. ప్యాకెట్స్ చిన్నవి ఉంటే బాగుంటుంది. బాటిల్ అయితే ఓపెన్ చేసినాక 2-3 రోజులకి గడ్డ కట్టేస్తుంది అనమాట. అది ఎంత మంచిగా పెట్టినా కానీ. మా విన్నీ అయితే ట్రాలీ తెచ్చేసుకుంది. మేము తీసుకుని వేసుకుంటా ఉంటే ఆమె అయితే తోసుకొచ్చేస్తుంది దాన్ని. ఇంకా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్లో పెట్టడానికి అని చెప్పి శనగలు కూడా తీసుకున్నాను. ఇంకా మినపప్పు అన్నీ ఇంక ఇంట్లో సరుకులు అన్నీ కూడా తీసుకున్నాం అనమాట. ఆ ట్రాలీ తోటి విన్నీ అయితే 2 సార్లు వాళ్ళ డాడీని ఢీ కొట్టేసింది. అది గట్టిగా తగులుతుంది. ఒక సైడ్ ఆ ట్రాలీని తోసుకొస్తుంది, ఇంకొక సైడ్ ఆవిడకి కావాల్సిన స్నాక్స్ కూడా చూసుకుంటుంది. ఇది కావాలి అంటుంది అనమాట. మా విన్నీకి షాపింగ్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. చూడండి, స్కూల్కి వేసుకెళ్ళిన జడలు కూడా విప్పలేదు. అంత పొద్దుట అయితే వెళ్ళిపోయాం మేము. ఇంకా ఇక్కడ పీచ్ మిఠాయి అంటే పాపిడ్ ప్యాకెట్స్ కూడా తీసుకుంటున్నాం పిల్లల కోసం అని చెప్పి. ఇంకా కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాం. మనకి మ్యాగీ ప్యాకెట్స్ అవన్నీ. బిల్లింగ్ అయితే అయిపోయింది. టిఫిన్ కూడా బయటనే చేసేసి అయితే వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.